రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హీరో రాజ్ తరుణ్ లావణ్య ప్రస్తుతం ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతోంది. ఇటీవలే లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఈ రోజు కూడా మరొకసారి కంప్లైంట్ ఫైల్ చేసింది. అసలు కంప్లైంట్ ఫైల్ చేసిన విషయంలో ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసింది, ఈ కేసు ఎటువైపు వెళ్తోంది? వాస్తవంగా లావణ్య న్యాయ పోరాటంలో ఇటు అడ్వకేట్ కళ్యాణ్ గారు అలాగే లావణ్య ఇద్దరు కూడా ప్రస్తుతం ఎన్టీవీతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. మొదట లావణ్యతో మాట్లాడదాం. లావణ్య గారు, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మరొకసారి కూడా రెండోసారి కూడా ఫిర్యాదు చేశారు. సో మీరు ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు? అసలు పోలీసులు మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దర్యాప్తులో ఏంటి అసలు? ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అన్ని క్లియర్ గా రాయడం జరిగిందండి. వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని ఇచ్చాము. ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు అసలు? మీరు కంప్లైంట్ లో ఏం రాశారు? మొదటి కంప్లైంట్ ఏమి ఇచ్చారు? తర్వాత కంప్లైంట్ లో మీరు ఏం రాశారు? పోలీసులు మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి అసలు? ఫస్ట్ నేను రాసిచ్చిన తర్వాత సెకండ్ డేకి మీడియా అంతా ఇన్వాల్వ్ అయిపోయింది. నాకు అంత టైం కూడా దొరకలేదు. నేను మళ్ళీ అన్ని తీసి, ఇప్పుడు 12 years లైఫ్ కదండి, 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళి అన్ని కూడా తీయాలి. గూగుల్ ఫొటోస్ లాగిన్ అవ్వాలా, లేకపోతే హార్డ్ డిస్క్ వెతకాలా, కొన్ని ఏమో అతను వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్లిపోయాడు. అండ్ కొన్ని ఫార్మాట్ చేసినట్టున్నాడు. ప్లాన్ ప్రకారమే దొరికినంత వరకు తీసి ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది. 1 డేలో రెడీగా పెట్టుకోవడానికి అతనిలాగా నేను ప్రిపేర్ అయ్యలేను కదండి. అన్ని తీసి డౌన్లోడ్ చేసి ఇచ్చాము. ఏం డౌన్లోడ్ చేశారు అసలు? స్క్రీన్ షాట్స్ ఇచ్చారంటున్నారు, తర్వాత మీరు ఎవిడెన్స్ ఇచ్చారంటే అసలు మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాల్లో ఎలాంటి ఎవిడెన్స్ అసలు? ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడినప్పుడు ఇన్స్టాగ్రామ్ చాట్ హిస్టరీ ఇచ్చాము. కాల్ మాట్లాడినప్పుడు కాల్ డీటెయిల్స్, కాల్ హిస్టరీ ఇచ్చాము. గూగుల్ హిస్టరీ, గూగుల్ ఫొటోస్ బ్యాకప్ అన్ని తీసి. మీకు సంబంధించిన ఆడియో సంభాషణ కూడా వైరల్ గా మారింది. సో దాంట్లో మీరు అగ్రెసివ్ గా మాట్లాడడానికి కారణం ఏంటి అసలు? నేను పెయిన్ లో ఉన్నానండి, చాలా పెయిన్ లో ఉన్నాను. నాకు బ్లడ్ అంతా కారిపోతుంది. నన్ను 3 days రెచ్చగొట్టాడు అతను. ఇంట్లో నుంచి నా అంతటి నేను వెళ్ళిపోవాలి అన్న దగ్గర. సో నేను నా ఫ్రెండ్స్ కూడా నన్ను తీసుకెళ్ళండి అనే నేను అంటున్నాను. నన్ను ఇలా మాట్లాడినాడు అని అంటున్నాను. అండ్ అక్కడ ఏం చేసుకుంటావో చేసుకో, నచ్చింది చేసుకో అని చాలా కామ్ గా ప్రశాంతంగా కూర్చొని, అంటే నన్ను రెచ్చగొట్టాల్సిందంతా రెచ్చగొట్టేసి నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఫోన్ జేబులో పెట్టుకొని ఇదయ్యాడు. అండ్ నేను ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం అవుతుంది, ఎందుకంటే మొత్తం బ్లడ్ ఉంది నాకు. సో నా ఫ్రెండ్స్ తో ఏదైతే మాట్లాడుతున్నానో అది కూడా రికార్డ్ అయింది. అతను వింటున్నా సరే ఇట్స్ ఫైన్ దగ్గర నేను అతని ముందే మాట్లాడుతున్నాను. దాన్ని ఇతను ఇలా వాడుకుంటాడు అంటే, ఇట్లా బ్యాడ్ గా చూపించడానికి వాడుకుంటాడు అంటే, ఇది ఇప్పుడు అది చెప్పేదాన్ని కాదు నేను ఎన్ని రోజులు. బట్ అతను ఇంకో రకంగా చూపించాడు కాబట్టి అసలు ఏం జరిగిందని నేను చెప్పుకోవాలి. చెప్పుకున్నంత వరకు నన్ను తిట్టుకోవడం వరకే, లేదా బ్యాడ్ అనే అనుకుంటారు కాబట్టి ఇప్పుడు చూపించాల్సి వస్తుంది. మీ ఇద్దరి మధ్యలో జర్నీ నడిచింది కొద్ది సంవత్సరాలుగా. సో మీరు కంప్లైంట్ లో కూడా అబార్షన్ చేయించారనేది మీ ప్రధాన ఆరోపణ. అంటే ఇప్పుడు తన బాధ్యతగా తను పట్టించుకుంటే అన్ని బాగుంటాయి కదండి. షూటింగ్ వరకు అయితే అర్థం చేసుకోగలను. పర్సనల్ గా కొన్ని పట్టించుకోకపోవడము, తన అజాగ్రత్త అవడం అయితే అయ్యాయి. సో ఇప్పటి వరకు మీకు అంటే సపోర్టివ్, అంటే ఇండస్ట్రీ నుంచి కానీ తర్వాత బయట వ్యక్తుల నుంచి లావణ్యకి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? రాజ్ తరుణ్ పైన మీరు ఫిర్యాదు చేశారు, తర్వాత మీ పైన కూడా కేసు ఫైల్ అయింది. మల్హోత్రా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అవునండి, మరి నేను వాళ్ళ తమ్ముడికి మెసేజ్ పెట్టిన దగ్గరే ఇంత ఇదవుతే మరి నా జీవితాన్ని నాశనం చేశారు. మాకు ఈ రోజున తిండి పెట్టడానికి కూడా చూసుకొని ఒక మనిషి మాకు తిండే పెట్టకుండా అవతల పక్క ఏమేం చేస్తున్నాడో వాటికి అన్ని సంబంధించిన ఎవిడెన్సెస్ నేను ఇచ్చాను. మరి వాళ్ళంతా చేసినప్పుడు ఆ కంప్లైంట్ ఏ రకంగా కన్సిడర్ చేస్తారో అన్నది ఇంకా చూడాలి. సో అంటే మీకు మ్యారేజ్ అయిందని చెప్తున్నారు కదా, ఈ జర్నీలో మీరు ఏమైనా ఎవిడెన్స్ ఇచ్చారా దానికి సంబంధించి? అంటే మాది లవ్ మ్యారేజ్ అవ్వడంతో నలుగురు ఎవరు లేరండి, జస్ట్ నేను అతనే ఉన్నాం. అది ఒక ప్రామిస్ లాగా అనే కన్సిడర్ చేయొచ్చు. దట్ మన లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని. దాని ముందు నుంచే మేము ఉన్నాము. బట్ ఆ రోజు నుంచి ఉన్న విధైతే 11th year అండి. అండ్ సో పోలీసులు మీరు రెండోసారి కూడా పోలీస్ స్టేషన్ వెళ్లారు, కంప్లైంట్ ఇచ్చారు, విచారణ అంటే దర్యాప్తు జరుగుతోంది. సో దర్యాప్తు ఎటువైపు వెళ్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. సో మీకు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం? ఖచ్చితంగా నమ్మకం ఉంటుందండి, ఎందుకంటే ఎప్పటికైనా ఎండుకైతే న్యాయమే గెలుస్తుంది. అది మేబీ లేట్ అవ్వచ్చేమో, ఇంకా పోరాటం ఆగిపోతే తప్ప, బట్ న్యాయం అయితే జరుగుతుంది. నేనైతే ఆపను. నష్టపోయాను అన్ని విధాలుగా, ఎమోషనల్ గా కూడా బ్రేక్ డౌన్ అయిపోయి ఉన్నాను. ఉండాల్సిన మనిషి ఇప్పుడు డ్రగ్ కేసులో కూడా అతను తీసుకురావాలి బెయిల్ కి ఉన్న మనిషి, పోనీ ఫ్రెండ్ గా అయినా సరే, పోనీ మాట రూపంలో కూడా లేడు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇరికిచ్చాడో మరి ఏదైనా. అప్పుడు నేనైతే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకున్నాను, బట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అయితే అతనే అండి. కలవడానికి కూడా రాలేదు నన్ను, ఒక అనాథలాగే నేను అలాగే తీసుకెళ్లిపోయారు. మా పేరెంట్స్ కూడా అమాయకులండి కొంచెం, ఈమెకెవరూ లేరు అన్న దగ్గర ఉన్నాడు. బట్
ఈ రోజు నేను అందుకే మీడియా ముందుకు వచ్చాను. సరిగ్గా అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసులో లావణ్య అరెస్ట్ అయింది, రిమాండ్ అయింది. సో దీని వెనుక జరిగిన అసలు కథ ఏంటి? నేను డ్రగ్స్ ఏం కొనలేదండి, నేనేం అమ్మలేదు. వీడు ఉన్నాడు, ఈ మనిషి ఇతను చూసుకుంటాడు అన్న దగ్గరే ఉన్నాను నేను. మరి ఏమీ లేని ఒక పక్షంలో అడుక్కుంటానేమో లేదా చెప్పులు తుడుచుకుంటానేమో, కానీ డ్రగ్స్ అయితే అమ్ముకొని బతకను ఎప్పటికీ. అలాంటి పని అయితే ఆ నీచమైన పేరు కూడా వచ్చింది నాకు. జైలుకి వెళ్ళేసి వచ్చింది, క్యారెక్టర్ లెస్ అని వచ్చింది, అతను ఉండగా ఇంకో మగాన్ని తెచ్చుకున్నానని వచ్చింది. అండ్ ఇప్పుడు బూతులు కూడా మాట్లాడుతున్నాను అని వచ్చింది. బూతులు నేను మాట్లాడలేదు అనట్లేదు, బట్ వేరే దానికి నా నొప్పికి నాకు జరుగుతున్న వాటికి నేను మాట్లాడాను. పోనీ ఇంకెప్పుడుతో కాదు, దాంట్లో మీరు విన్నట్టయితే కూడా తిరగబడ్డ స్వామి అన్న పేరు కూడా ఇది వచ్చింది. అంటే కారణం మరి ఇంకా ఎవరు ఉంటారు అన్నది కొంచెం మీరే కన్సిడరేషన్ తీసుకోవాలి. అండ్ చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. అండ్ అందులో ఉన్నాయి స్క్రీమ్స్ అవన్నీ కూడా నాకు తెలుసు, బట్ అవి నా నొప్పి మాత్రమే. ఇప్పుడు మామూలుగా వాళ్ళైతే తీసుకుంటారేమో, నాకు ఇప్పటికీ నేను ఇంకా తీసుకోలేదు. ఆ స్కార్ కూడా నాకు అలాగే ఉంది. పోనీ కన్నుకో ఇంకేమైనా అయ్యి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది. ఆ రోజు వాటర్ బాటిల్ తీసుకొని తలపైన కొట్టడం జరిగింది. ఆర్గ్యుమెంట్ గొడవ అంతా అయ్యి, కాకపోతే 3 days అనమాట. అందులో అక్కడ కూడా ఆ వర్డ్ ఏదైతే ఉందో ఎల్ అని పెట్టే వర్డ్, అది వాడితేనే నాకు అది కోపం సైకిల్ లాగా వచ్చింది. ఎందుకు ఆ పేర్లు పెట్టి వాడావంటే సేమ్ అక్కడ అదే పీపుల్ ని మెన్షన్ చేయడంతో నేను వాళ్ళకి ఫోన్ చేశాను, రండి మీరు మరి ఏంటి ఇప్పుడు అని. సో రాస్తారు కూడా మెన్షన్ చేసినట్టున్నాడు. మస్తాన్ లావణ్యకు సంబంధించిన రిలేషన్ అనేది ఒక ఆరోపణ. ఏవండి ఇప్పుడు అతను డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడు. అండ్ డైరెక్ట్ గా ఇప్పుడు మాల్వి వాళ్ళిద్దరికి ఉందా అని వెళ్లాల్సిన కథ ఇంకో పక్కకి డైవర్ట్ అవుతుంది. అతని తెలివి చాలా ఎక్కువ అండి. అతను స్మార్ట్ గా ఆలోచిస్తాడు, 2 steps హెడ్ ఉన్నట్టున్నాడు, స్మార్ట్ గా డైవర్ట్ చేస్తున్నాడు అంతే. అండ్ కోర్టులో ఉన్నది కోర్టులో తెలుస్తుంది కదండి, ఇతను మళ్ళీ అదే తప్పుగా చూపించి చేస్తున్నాడు. సో లావణ్య మరి రాస్తారు కోరుకుంటున్నారా, లేకుంటే ఈ కేసులో న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అసలు మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి అసలు? ఇది నేను అతనే కావాలనే ఫైట్ చేస్తున్నాను, వస్తాడనే అనుకున్నాను. బట్ అతను మరి మాల్వితో ఉండాలనుకుంటున్నాడో ఇంకా అతని మనసుకి తెలియాలి. రాని పక్షంలో అతనికి ఎందుకు ఆలోచన రావట్లేదు. మరి అమ్మాయి సరే ఇప్పుడు కొట్లాడింది, ఓకే కొట్లాడడం ఒకటే కనిపిస్తుంది, అరిచింది బూతే కనిపిస్తుంది, మరి ప్రేమ ఎక్కడికి పోయింది అవన్నీ కూడా ఉంటే మరి ఆలోచన రావట్లేదు అంటే తను బ్యాడ్ లో ఉన్నాడని. ఆ బ్యాడ్ ఒకవేళ మాల్వి ముందు ఆ మనిషి అలా కాదు, ఎందుకంటే నేను క్లోజ్ గా ఉన్న మనిషిని కాబట్టి. మళ్ళీ గుడ్ అన్నది అతనికి రావాలి అంటే తను ప్రిజన్కి వెళ్ళేసి వస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందేమో. మీరు ఈ విషయానికి సంబంధించి ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా? నేను ఎక్కడికైనా వెళ్తానండి హెల్ప్ అడగడానికి. ఓకే, మనతో పాటు మాట్లాడేందుకు అడ్వకేట్ లావణ్య తరఫు అడ్వకేట్ కళ్యాణ్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారితో మాట్లాడదాం. సో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. సో మీరు ఏంటి ఎవిడెన్స్ ఏమి ఇచ్చారు, తర్వాత రెండోసారి కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఫస్ట్ ఏదైతే నా దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి ముందు లావణ్య చౌదరి గారు రాసిచ్చినటువంటి కంప్లైంట్ ఉన్నదో, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రాజ్ తరుణ్. అది మాల్వి మల్హోత్రాకి సంబంధించినటువంటి థ్రెటనింగ్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని కిందటి సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా నిర్విరామంగా మాల్వి మల్హోత్రా అక్యూజ్డ్ నెంబర్ 2 ఇన్ అవర్ ప్రజెంట్ కేస్ అండ్ మయాంక్ మల్హోత్రా అక్యూజ్డ్ నెంబర్ 3 ఇన్ అవర్ ప్రజెంట్ కేస్ భయంకరాతి భయంకరంగా నీ అమ్మతోనూ నీతోనూ కలిపి తరుణ్ పడుకుంటున్నాడా అన్న స్థాయిలో మాట్లాడిన మాటలు కానించి 122 ఆడియో క్లిప్స్ అయితేనే, 700 పైచిలకు విభిన్నమైన ఫోటోగ్రాఫ్స్ అయితేనే, మెడికల్ రిపోర్ట్స్ అయితేనే, ఆ అమ్మాయి అబార్ట్ చేయించుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జరిగిందైతేనే, ఇలా బీరు బాటిళ్లతో ఆ అమ్మాయిని కొట్టారా, లేకపోతే వాటర్ బాటిళ్లతో కొట్టారా, ఆ అమ్మాయి ఇలాగ రక్తస్రావంలో ఉన్నప్పుడు కోపోద్రిక్తురాలే మాట్లాడినటువంటి మాటల్ని ఎదరా వెనకాతల తలా తోక లేకుండా కట్ చేసి రాజుతోనే స్వయంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి పంపించాడని నిన్న మేము అఫీషియల్ లీగల్ నోటీసులు పంపిస్తే వాళ్ళే మాకు కాల్ చేసి చెప్పినటువంటి రికార్డింగ్స్ అయితేనే పోలీస్కి సబ్మిట్ చేసాం. వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళే విస్తుపోయారు. ఏంటి తన చర్యలు, ఏంటి విధానం, ఆ అమ్మాయిని కేవలం స్నేహితురాలని చెప్పి ఈ హాస్పిటల్లో చేర్చి ప్రెగ్నెన్సీ ఎవరు తీపించారా, మిస్క్యారేజ్ అయ్యిందా, ఏం జరిగిందా అనేటువంటి విషయాలు, ఆ అమ్మాయికి సంబంధించి ఇలాంటి కడుపు కోతకు గురి చేసి ఫాలోపిన్ ట్యూబ్యూల్ కూడా రప్చరే మళ్ళీ భవిష్యత్తులో తల్లి అవుతాదా అంటే కాంప్లికేషన్స్ మధ్య బతకాల్సినటువంటి దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మాల్వి మల్హోత్రా పేరు వచ్చింది కాబట్టి తన ఓటీపీ, తన ఒక ప్రీమియం విల్లాలో ఉంటున్నాడు కోకాపేటలో, ఇంట్లోకి ఏగ రావాలన్నా బయట సెక్యూరిటీ తనకు ఓటీపీ ఇచ్చిన తర్వాత పంపిస్తారు. ఇతనింటికి వచ్చి అతను ఎవరో మస్తాన్ సాయన్ అతను కలిశాడు అని చెప్పి ఏళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు మాత్రం నన్ను క్షమించండి, నేను ఏదో తాగిన దాంట్లో మాట్లాడినా, నువ్వు ఒక్కదానివే కాదు
మిగతా ఫ్రెండ్స్ అందరితో పాటు బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తేనే వచ్చాడని మాట్లాడతా రంకులు ఎలా అంటగడతాను? నువ్వు సెలబ్రిటీవి, నీ ఇంటి పక్కన కూడా హీరోయిన్లు, నీ ఇంటి ఎదురుకుండా కూడా సినిమాలు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారు. 15 కుక్కల్ని తీసుకొచ్చి పిల్ల పేరుపై పెట్టేసి వెళ్ళిపోయావు. 15 కుక్కల్ని పిల్లే పెంచుతుంది. మరి ఈ అమ్మాయి నువ్వు చేసిన అన్యాయం ఏంటి? ఈ అమ్మాయికి డబ్బులు ఇస్తున్నానంటే ఎంతెంత ఇచ్చావు, ఎప్పుడెప్పుడు ఇచ్చావు? ఈ పిల్ల మీ ఫాదర్కి అప్పులు తీర్చినటువంటి సందర్భాలు లేవా? ఈ పిల్లని నాదుకున్నటువంటి సందర్భాలు లేవా? నువ్వే విడాకులు పెళ్ళే కాలేదంటున్నావు, మేము పోలీసులకి దర్యాప్తులో సబ్మిట్ చేసినావు. నాకు విడాకుల మీద సంతకం పెడతావని పెళ్లి కాని అమ్మాయిని ఎందుకు అడిగావు? బిల్లా ఇస్తానని ఎందుకు చెప్పావు? నీ ఆధారాలు, నీ విధానాలు ఈ అమ్మాయిని అమెరికా పంపించి డ్రగ్ కేసుకు ముందు డిపోర్ట్ అయ్యి వెనక్కి వస్తున్నప్పుడు రాజుతరనన్న నీకు తప్ప ఎవ్వరికి ఆ పిల్ల ఇండియా మళ్ళీ తిరిగి వచ్చేస్తుందన్న సంగతి తెలీదు. ఢిల్లీలో ల్యాండ్ అయ్యి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్లో వచ్చిన అమ్మాయిని ఎలా లాక్కెళ్లారనేటువంటి వీడియోలతో సహా అన్నీ పెట్టాం. సో మాల్వి మల్హోత్రా ఏం చేసింది, వాళ్ళ తమ్ముడు ఏం చేశాడు, నువ్వేం చేసావు, ఈ అమ్మాయిని అమెరికా పంపిస్తున్నప్పుడు మీ అమ్మాలంతా కూడా ఏం చేశారు, ఆ తర్వాత మందు పార్టీలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు, ఈ అమ్మాయిని కూర్చోబెట్టి ఎంతమందికి ఈ అమ్మాయి నువ్వు పని మనిషిలాగా ఇంట్లో వంటలు వండించి పెట్టావు, ఎంతమంది సినిమా పురప్రముఖులు వచ్చారు, నీ చరిత్ర ఏంటి, మాల్వి మల్హోత్రాతో నువ్వు ఏ హోటల్లో ఏం తీసుకున్నావు రూమ్లో, ఆ తర్వాత నువ్వు స్విగ్గీ ఆర్డర్లు ఏం పెట్టావని అన్ని వివరాలు కూడా సబ్మిట్ చేశావు. సో లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో తనను లాక్కూడదు, కావాలనే లాగుతున్నారు, దీంట్లో ఎలాంటి ఎవిడెన్స్ లేదని మల్హోత్రా లావణ్య పైన కేసు ఫైల్ చేశారు. అమ్మాయిని అయితే అక్యూజ్డ్ గా చేర్చాం కదండి. ఆమె వాదనలో ఆవిడ తరపు న్యాయవాద కోర్టులో చెప్పానండి. లేదా ఆవిడకి ఇంకా ఆతృత ఎక్కువగా ఉంటే ప్రెస్ ముందుకు రమ్మనండి. ఏ డేట్కి వస్తారో ఇద్దరు హీరోయిన్లు వచ్చి మా దగ్గర ఉన్న ఆధారాలు ఫ్యాబ్రికేటెడో మార్పుడో అబద్ధమో ఓసారి చెప్పేసి ప్రజాక్షేత్రంలో ఈ అమ్మాయికి అన్యాయం జరగలేదని చూపించండి. 11 సంవత్సరాల పాటు లావణ్య చౌదరిని తల్లి తండ్రి అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లని తెచ్చేసావు కదా, సంరక్షకుడికి నువ్వే కదా, మేము పెళ్ళైంది అంటున్నావు, పో నువ్వు అవలేదంటున్నావు కదా, కనీసం నువ్వు సంరక్షకుడిగా అయినా ఆ పిల్ల ఒక డ్రగ్స్ తీసుకుంటుందనుకో రీహాబిలేషన్ సెంటర్కి పంపించావా, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా, ఆ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయించావా, ఆ అమ్మాయి పరివర్తన కోసం పాటుపడ్డావా? యవ్వనంలో ఉన్నప్పుడు మోజు తీర్చుకున్నావు, ఇవాళ మోజు తీరిపోయింది. ఆ పిల్ల నీ కులం కాదు కాబట్టి నీ ఇంట్లో వాళ్ళు ఆ పిల్లని ఫంక్షన్కి పిలిచిన వాళ్ళు ఇవాళ నువ్వు సేమ్ కమ్యూనిటీ అమ్మాయిని ఒక ఎలా చేసుకుందాం అని అనుకుంటే ఈ అమ్మాయిని రోడ్డు మీద పట్టేసావా? ఏదైనా నువ్వే చెప్పు మాకు వచ్చి. పోను మాకు ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదనుకో, మేము చూపెడుతున్న స్విగ్గీ ఆర్డర్లు తప్పు, నువ్వు ముంబైలో మాల్వి మల్హోత్రా ఇంట్లోకి నువ్వు ఆర్డర్లు పెట్టుకుని కూర్చొని తినలేదు, మేము చెప్తున్న ఆధారాలు తప్పు అయితే మీడియా ముందుకురా, నీ దగ్గర ఏమున్నాయో కోర్టులో చెప్పు, మేము ఎక్కడ కాదన్నాం. ఆ పిల్ల మీద అసాసినేషన్ పర్సనల్ గా చేయించే ప్రయత్నం చేస్తూ ఆ అమ్మాయికి రాయబారాలు పంపుతూ కుదరకపోతే ఆ అమ్మాయిని చంపేస్తామని చెప్పి థ్రెటనింగ్ మెసేజ్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి పంపిస్తున్నామంటే అన్నాధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. అందుకే ఇంత చక్కటి సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి కార్యాచరణ ఆ అమ్మాయి డ్రగ్స్ కేసు కానించి ప్రతి విషయం మీద కూడా కూలంకషంగా సమయానుకూలంగా మీడియా మిత్రులకు తెలియజేస్తారు. కోర్టులో వాదోపవాదాల విషయం కావచ్చు, అలాగే ప్రస్తుతం బీటీఎస్ కింద కూడా కేసెస్ ఫైల్ అయ్యాయి 420 అలాగే 506 493 ప్రకారంగా. సో లీగల్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా వెళ్తారు అసలు? ఇందులో 493 10 years అండ్ అబోవ్ ఉండడం వల్ల అతనికి 41 నోటీస్ ఇస్తారనేటువంటిది అయితే మాత్రం నాకున్న నాలెడ్జ్ లో పాసిబుల్ కాదు. పోలీసు వాళ్ళు ఒకవేళ అట్లాంటి సాహసం ఏదైనా చేస్తే నేను 100% హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా. అతను రిమాండ్కి వెళ్లాల్సినటువంటి వ్యక్తి బయట తిరిగితే నా క్లయింట్కి పూర్తి స్థాయి ప్రాణహాని ఉందన్నది మా అజంప్షన్ కాదు, ఏదో మీడియా ముఖంగా మాటలు చెప్పట్లా. పోలీసు వాళ్ళకి విత్ ప్రూఫ్లు ఇచ్చో ఎవరెవరు బెదిరిస్తున్నారో కూడా పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సెలబ్రిటీ అడ్వకేట్లు వంట ఎవరెవరు నా క్లయింట్కి 5 కోట్ల రూపాయల ఆఫర్లు ఇస్తున్నారో అన్ని చాటింగ్ హిస్టరీలు కూడా పోలీసు వారు సబ్మిట్ చేశారు. సమయానుకూలంగా కోర్టు పర్మిషన్ తీసుకుని మీకు కెమెరా ముఖంగా చెప్పినటువంటి ప్రతిదీ ఇంకా మీరు విస్తుపోయే స్థితిలో ఉన్నటువంటి ఆధారాలు కాల్ రికార్డింగ్స్ కూడా మీడియా మిత్రులకి 50 మంది ప్రజల ముందు కూడా పెడతాం. ఆ పిల్ల డ్రగ్ ఎడిక్ట్ కాదు, ఆ పిల్ల ఆల్కహాలిక్ అబ్యూజర్ కాదు. అలా ఒకవేళ లక్షణాలు ఏమైనా వచ్చినాయని ఒకవేళ రాజుతారు నమ్మితే మరి అతని సావాస దోషం వల్ల ఏమైనా వచ్చినాయేమో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అయితే. సో మొత్తంగా రాజ్ తరుణ్ అలాగే లావణ్య ఈ ఎపిసోడ్ అంతటి కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు. కేసు కూడా దర్యాప్తు స్థాయిలో ఉంది. మరోవైపు లావణ్య చెప్తున్న దాని ప్రకారంగా తనకు న్యాయం దిశగానే నేను పోరాడతాను, రాజ్ తరుణ్ నాకు కావాలని లావణ్య మరోవైపు వాదిస్తోంది. మరోవైపు న్యాయపరంగా లావణ్యకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను, ఈ కేసు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతానని చెప్పి లావణ్య తరఫు అడ్వకేట్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి చూడాలి ఎలాంటి పరిణామాలు అనేది ఈ కేసులో చోటు చేసుకుంటున్నది ఆసక్తిగా మారింది. ఇదే లేటెస్ట్ అప్డేట్.